మేము మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడనే. ఇంకా సినిమా 7:30కి వస్తుంది అన్నారు. 8:30 దాకా వెయిట్ చేస్తున్నాము, ఇంతవరకు రాలే. ఇంకా పొద్దుగాల నుంచి ఇన్ని ఆకలితో అన్ని వెయిట్ చేసుకుంటా ఉన్నాము, ఇక నీరసమై వెళ్తున్నాము ఇక. ఎస్ సార్, మీరు చెప్పండి, ఇప్పటి వరకు ప్రీమియర్ షోస్ రిలీజ్ కాలేదు, ఏంటి ప్రభాస్ ఫ్యాన్స్ అంటే ఇంత పెద్ద సినిమాకి ఏపీ జరుగుతుంది. టీఎఫ్ఐ మొత్తం ఒకటైంది. ప్రభాస్ కలెక్షన్ రాకూడదని ఫిక్స్ అయింది. ఒక్క నిమిషం, స్టార్ట్ కాలేదు. మేడం అది ఏపీ నుంచి ఇక్కడికి వచ్చాం. రీజన్ ఏమని మేడం, యాజ్ పర్ రూల్ 5:30 కోర్టు క్లోజ్. 5:30కి అయిపోవాలి, డిస్కషన్ అయిపోవాలి. 5:30 నుండి 7:30కి అన్నారు. 7:30 కాక 10:30 అయింది. 10:30 అన్నారు, మరి ఇప్పుడు ఎందుకు క్లోజ్ అయింది మేడం? 10:30 అన్నారు. వచ్చాం 10:30 అంటే మహా అంటే 2 గంటల ముందు వదలాలి బుక్ మై షోలో. ఇప్పటికీ ఓపెన్ కాలేదు. రేపు టికెట్ బుక్ చేసుకుందామని ఇప్పటికైనా ఓపెన్ కాలేదు. 12 గంటల షో వేసినా మేము వస్తాం. 12 గంటలకు వేసినా వస్తాం మేము. 12 గంటలకు వేస్తారా, 1 గంటకి వేస్తారా? కర్ణాటక వాళ్ళు ఫోన్ చేసినారు మా ఫ్రెండ్స్. బెంగళూరు ఆంధ్రాలో షో పడింది. ఇప్పుడు ఆంధ్రాలో షో పడింది. కర్ణాటకలో నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఫోన్ చేసారు. ఏరా రేపా డయాడ్ ఫ్యాన్ కదా, ఎందుకు పోతలేవు నువ్వు అన్నారు. ఏం చెప్పుకోవాలి? మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు? తెలంగాణ గవర్నమెంట్ టిఎఫ్ఐ యూనిటెడ్ ఆపోజిట్ టు ప్రభాస్. అంటే అఖండాకి కూడా ఈ షోస్ రిలీజ్ చేయకపోవడం ఇచ్చారు మేడం. అఖండాకి ఇచ్చారు. బాయ్ కలెక్షన్ దాటారని అఖండాకి ఫస్ట్ డే ఒకటి జరగలేదు. తర్వాత వదిలేరు ప్రీమియర్స్ వదిలేరు. తమిళ వాళ్ళు 5% ఇచ్చారు మనకు. తమిళనాడు 5% మనకు. ఆఖరిగా 5% అప్పటికి 5% కూడా మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. నేను వెళ్తున్నా తమిళనాడులో, కానీ నేను వెళ్తున్నా. మీరు ఎందుకు తెలంగాణలో ఉన్నారు కదా నిజాం అంటున్నారు, ఎందుకు పోతలేరు? దిల్ రాజు అటు గవర్నమెంట్ కి ఇటు డిఎఫ్ఐ కి వారధిగా ఉన్నారు కదా, మరి ఆయన ఎందుకు డెసిషన్ తీసుకోలేదు అనుకుంటున్నారు? మేడం దిల్ రాజు అని చెప్పాడు. ఏమన్నాడు? నేను ఎందుకు రీమేక్ చేస్తా దిల్ రాజు అని అన్నాడు. ఆయన ఏమన్నాడు? నేనే పోస్ట్ పోన్ చేపించాను అన్నాడు. ఆయన ప్రకారం ఆయన ఓకే. ఎందుకు రిలీజ్ కావట్లే? జిఎస్టీ పెంచుకోండి, 200 కాదు 500, 1000 రూపాయలు పెంచుకోండి. మాకు ప్రీమియర్ షోలకి స్పెషల్ షోలకి టికెట్ రేట్లు ఎక్కువ ఉంటాయి కదా, మరి ఎంత పెట్టైనా సినిమా చూడడానికి మీరు రెడీగా ఉన్నారు? రెడీ ఉన్నాం. గవర్నమెంట్ చెప్పిన రీజన్ ఏదైతే ఉందో, ఈ టికెట్ రేట్లు సామాన్య ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళకి నష్టం కలిగిస్తున్నారు కదా. ఒక్క నిమిషం కెమెరా పెట్టండి. ఎంతమంది వచ్చిర్రు? రాలేరా? మరి మీకు ఇబ్బంది కాదా టికెట్ రేట్లు? పెడతాం మేము, లక్షన్నా సరే ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాం. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. మేడం ప్రభాస్ అన్న తొక్కనికి చూస్తే మాత్రం ఫ్యాన్స్ ఎవరు కూడా ఊరుకోరు. ఎవరు తొక్కాలని చూస్తుంది? ఎవరనేది ఎవరు ఇండస్ట్రీ తొక్కాలని చూస్తున్నారు. ఫ్యాన్స్ ఎవరు కూడా ఎవరు కూడా ఊరుకోరు. బయటికి అందరూ బయటికి ఏమంటున్నారు? యూనిటెడ్ అంటారు, కానీ లోపల ప్రభాస్ అనేది తొక్కాలని చెప్పండి. ప్రీమియర్స్ ఇంకా రిలీజ్ ఆంధ్రలో సినిమా రిలీజ్ అయింది, తెలంగాణ లేదు. ఫోన్లో చూడాల్సి వస్తుంది. ఈ బుర్రపాడింటి పాన్ ఇండియా హీరోని పట్టుకొని కటౌట్ పట్టుకొని ఆడిందో రావట్లేదు. రీజన్ ఏమనుకుంటున్నారు? రీజన్ ఏం లేదండి. దిల్ రాజు గారు చాలా కష్టపడ్డారు కదా, ప్రభాస్ మీద పవన్ కళ్యాణ్ మీద ఆయన బతికారు కదా. ప్రభాస్ కి అన్యాయం జరిగినప్పుడు ఆయన నిల్చో, అవునా కాదా? ఇంకో ఒకటి ఏమండి,
మారుతి చిన్న డైరెక్టర్ అని సినిమా పైన ఇప్పటి వరకు కూడా నెగిటివ్ పబ్లిసిటీ ఉంది అండ్ సినిమా ఓన్లీ 20 minutes మాత్రమే బాగుంటది అని ఆల్రెడీ ఫేక్ పబ్లిసిటీ చేస్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అదేం లేదండి. ఇంకో ఇండియన్ సినిమాలో షారూక్ ఖాన్ గారికి ఎదురైనోడు ఎవడు లేడు, మా డార్లింగ్ ప్రభాస్ తప్ప. ఇప్పుడు విజయ్ ను కూడా చేస్తాడని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. తెలుగు హీరోలు కానీ ఎవరి అవుతుందా? ఓన్లీ ప్రభాస్ వల్లే అవుతుంది. వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ అంతే. షారూక్ ఖాన్ అయినా విజయ్ అయినా ఎవరైనా సరే మీరు అర్థం చేసుకుని సపోర్ట్ చేయాలి. ఇలా సపోర్ట్ చేయకుండా షోలు అయిపోతే మా డబ్బులు ఎలా వస్తాయి? పక్కకి రండి. కష్టమే. లైవే మాట్లాడతారా? మీరు ఎవరు ఫ్యాన్? పండుగ విజువల్స్ వస్తాయి తీసుకోండి. తీసుకో వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు. రాళ్ళు వేసే షో పట్టలేదు ఇక్కడ ఎందుకు వాళ్ళ రకాల షో అదిగో సినిమా కూడా చూస్తారు అప్పుడే షో కూడా పడిపోయింది ఆల్రెడీ అక్కడ. ఏపీ నుండి ఫోన్ చేస్తున్నారు. ఆంధ్ర ప్రభాస్ సినిమా నిజాంలో పీక్స్ ఉంటుందని వచ్చాం, ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. కానీ ఇక్కడ గవర్నమెంట్ మొత్తం కొలాబ్ చేసింది. 10:30కి అని చెప్పారు, 9:30కి. ఫస్ట్ 5:30కి అన్నారు. 5:30, 4:30, 10:30, 8:30 టైమింగ్స్ ఎందుకు మారుతున్నాయి మేడం? ఎందుకు మారుతున్నారు చెప్పండి మేడం. సినిమా కూడా షో కూడా జరుగుతుంది. ఏపీలో కూడా షో కూడా జరుగుతుంది. పక్కన కూడా షో జరుగుతుంది. మాకు ఎందుకు ఆపుతారు? మీరు డైరెక్ట్ ఫ్రెండ్స్ మీరు ఎందుకు వెళ్ళా? ఏపీలో ప్రీమియర్ గేమ్ చూడగానే ఇన్స్టా స్టోరీ, స్నాప్ స్టోరీ వైరల్ మాత్రం చేయదండి. దాని వల్ల ఎంతో మంది ప్రేక్షకులు చూడవచ్చు సినిమాని. కలెక్షన్స్ పోతున్నాయి. వాళ్ళు ఫోన్ చేసి మాకు షో చేస్తారు. కేంద్ర మీరు డయట్ ఫ్యాన్స్ కదా, మీరు ఎందుకు పోవట్లేదు, మీ వల్ల కావట్లేదా అని అంటున్నారు. ఓన్లీ ఏపీ కాదు. సో ఏపీలో ఆల్రెడీ షో స్టార్ట్ అయిపోయింది, అటు తమిళనాడులో స్టార్ట్ అయిపోయింది, కర్ణాటకలో స్టార్ట్ అయిపోయింది. కానీ నైజాంలో షో స్టార్ట్ అవ్వకపోవడము సో మా అందరికీ కూడా తీవ్ర నిరాశగా ఉంది. అసలు ఎందుకు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఎలా చేస్తుంది? ప్రతిసారి కేవలం రాజా సాబ్ కలెక్షన్స్ ని ఆపడం కోసమే తీసుకున్న నిర్ణయం అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇటు వారధిగా ఉన్న వ్యక్తులు ఏమైపోయారు, అలాగే షో ఎప్పటికైనా ఎప్పుడు రిలీజ్ చేస్తారు, కనీసం 12 దాటిన తర్వాత అయినా ప్రీమియర్ స్టార్ట్ చేస్తారా అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. మరి వీళ్ళ క్వశ్చన్స్ కి ఎవరు సమాధానం చెప్తారు అనే దానికి ఒక నో ఆన్సర్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తారని చెప్పి ఒకసారి చూసుకోవచ్చు. ప్లకార్డులతో జై బాహుబలి బాహుబలి అంటూ కూడా వీళ్ళు ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి మరి దీన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఇంకా ఫ్యూచర్ సినిమా సంక్రాంతి అంటే సినిమాల పండుగ, ప్రత్యేకించి అటు
స్టూడెంట్స్ ఇటు ఫ్యామిలీ పర్సన్స్ అందరూ కూడా సినిమాకి వెళ్తారు ప్రత్యేకించి పండగకి. మరి ఇంత పెద్ద పండుగకి అందరినీ నిరాశపరచడం అనేది నిజంగా ఆసక్తి కలిగించే విషయం అనే చెప్పొచ్చు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇక్కడ రెబల్ స్టార్ ఫ్రెండ్స్ కావాలనే చేసిన పనే ఇది అని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో ఈ సిచ్యుయేషన్ ని ఎలా తీసుకుంటారు, అలాగే ప్రొడ్యూసర్స్ ఎలా ముందుకు తీసుకువెళ్తారు అనే పరిస్థితి కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ తో రాణి, మెగా 9 టీవీ, కూకట్పల్లి నుంచి.